టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. రైతుల సమస్యలు తీర్చాలంటూ ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బంద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజా సంఘాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ప్రకటించాయి. పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, హోటల్స్, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బంద్కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఏదైతే బంద్ కొనసాగుతుంది, ఆ బంద్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా బంద్ పాటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. గత 5 రోజులుగా కూడా జిల్లాలో రైతాంగ సమస్యపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలజడి సృష్టించింది. ఈ నెల 2వ తేదీన మహాధర్నా చేపట్టి ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిని దిగ్బంధించడం జరిగింది. 3వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడించారు. 5వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ తర్వాత ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణ బంద్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యం చేపట్టిన ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు, అఖిల పక్షం రైతు సంఘాల నేతలు, వ్యాపార వాణిజ్య సంఘాలు, అలాగే అన్ని ప్రజా సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో స్వచ్ఛందంగా పెట్రోల్ బంకులను, హోటల్స్ ను, వ్యాపార వాణిజ్య సంస్థలను, షాపింగ్ మాల్స్ ను పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు టైర్లు కార్పి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట దాదాపు 2 గంటలు, ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు బైఠాయించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పోలీసులు ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. జోగు రామన్నను బలవంతంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇటు పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఆ తర్వాత జోగు రామన్నను అరెస్ట్ చేసి జీబులో మామల పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ సందర్భంగా జోగు రామన్నతో పాటు మరో 5గురిపై కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని షాపులను కూడా మూసివేయడం జరిగింది. ప్రజలు దీనికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. రైతుల సమస్యపై ప్రజలు సైతం రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. దీంతో అన్ని పట్టణం మొత్తం పూర్తిగా బంద్ కొనసాగింది. ప్రశాంతంగా ఈ బంద్ కొనసాగింది. అయితే ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి సోయా పట్టిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేని సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే ఇటు స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులను, అలాగే ఇటు స్థానిక బీజేపీకి చెందిన ఎంపీ, అలాగే స్థానిక బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలను మాత్రం గ్రామాలలో తినేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది. పూర్తి స్థాయిలో రైతులకు సోయా పంట సంబంధించిన రైతులకు న్యాయం చేయాలని గత 5 రోజులుగా కూడా తాము వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కనీసం ప్రభుత్వము కనీసం సోయా పంట పండించే రైతుల సమస్యలు పరిష్కరించాలన్న దృష్టించడం లేదు. కనీసం అయితే ప్రభుత్వం మాత్రం తాము చేసిన ఆందోళన పోలీసులతో బలవంతంగా అణిచివేసే ప్రయత్నం చేసిందని, ఇప్పటికైనా ఎన్ని అణిచివేతలకు కుట్రలు చేసినప్పటికీ కూడా తాము మాత్రం రైతులకు న్యాయం చేరే వరకు రైతుల వెంటనే ఉంటాము, అన్నదాతలకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ రాజు.